ఇండియా మ్యాప్ ని మనం చిన్నప్పటి నుంచి ఇలాగే చూస్తున్నాం. కానీ ప్రపంచం దృష్టిలో ఇండియా మ్యాప్ ఇది, పాకిస్తాన్ దృష్టిలో అయితే ఇండియా మ్యాప్ ఇది. POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ సమస్య అనేది అప్పట్లో నెహ్రూ గారు చేసిన 2 తప్పుల వల్లే జరిగిందని రీసెంట్ గా అమిత్ షా గారు లోక్సభలో అన్నారు. ఆ 2 తప్పుల వల్లే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉన్న ప్రజలే కాకుండా ఇండియన్స్ కూడా ఇప్పటికీ సఫర్ అవుతున్నారని అన్నారు. మరి అమిత్ షా చెప్పినట్టు నిజంగానే 2 ప్రాంతాల్లో ప్రజలు సఫర్ అవుతున్నారా? నెహ్రూ నిజంగానే ఆ 2 తప్పులు చేశారా? అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అనేది పాకిస్తాన్కి ఇండియాకి ఎందుకు ఒక సమస్యగా మారింది? ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో దగ్గర 41 లక్షల మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. గత 75 ఏళ్లుగా ఇక్కడి ప్రజల్ని పాకిస్తాన్ అణిచివేస్తూ వస్తుంది. ఈ POK అనేది ఈ ఏరియా అన్నమాట. ఇది మొత్తం కశ్మీర్ స్టేట్ ఇండియాదే అయితే ఈ పార్ట్ ని పాకిస్తాన్ ఆక్రమించింది. మన ఇండియా మ్యాప్ కూడా ఫుల్ కశ్మీర్తో ఉంటది. పాకిస్తాన్ వాళ్ళు ఈ POK అనే కాకుండా మొత్తం కశ్మీర్ అంతా మాదే అంటూ వాళ్ళ మ్యాప్లో చూపించుకుంటారు. నిజానికి ఈ ఏరియా అంతా ప్రజెంట్ పాకిస్తాన్ పరిపాలనలోనే ఉంది. 75 ఇయర్స్ నుంచి ఇండియాకి ఎలాంటి కంట్రోల్ ఈ ఏరియాలో లేదు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉన్న బార్డర్నే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఈ పైన పార్ట్ ఉంది చూసారా, సాక్ష్యం వ్యాలీ అనే ఈ ఏరియాని పాకిస్తాన్ 1963లో చైనాకి ఇచ్చేసింది. అది డిఫరెంట్ టాపిక్. ఒకసారి మనం కశ్మీర్ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు మీరు చూస్తున్నది 1947కి ముందు ఉన్న ఇండియా మ్యాప్. అప్పట్లో పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ అంతా కలిసే ఉండేవి, మనకు తెలుసు కదా. దీంట్లో ఇప్పుడు మనం చూస్తున్న ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏరియాలు కూడా కలిసిపోయి ఉన్నాయి. కానీ ఈ మొత్తం అంతా మనం చూస్తున్నది ఒక దేశం కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ లైట్ కలర్లో ఉన్న ఏరియా మొత్తం బ్రిటిష్ ఇండియా ఆధీనంలో ఉండేది, అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. కాస్త డార్క్ కలర్లో ఉన్నవన్నీ కూడా రాజ్యాలు, ఆ రాజ్యాల్ని రాజులు పరిపాలించేవాళ్ళు. అట్లా మొత్తం 550కి పైగా ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. హైదరాబాద్ అనేది లార్జెస్ట్ స్టేట్ గా పేరుండేది. ఇంకా చిన్న చిన్న రాజ్యాలు, అంటే 2000 ఎకరాల లోపే కూడా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. ఈ రాజ్యాల్లో కరెన్సీ ఎవరికి వారివే సపరేట్ గా ఉండేవి. రూల్స్ అన్ని ఆ రాజ్యాల రాజులు పెట్టినవే ఫైనల్ గా ఉండేవి. అట్లాగే ఇక్కడ నార్త్ లో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఒక రాజ్యంగా ఉండేది. కశ్మీర్లో అప్పుడు ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు, కానీ కశ్మీర్ని పరిపాలించే రాజు మాత్రం హిందూ. 1947 టైంలో జమ్మూ కాశ్మీర్ రాజు పేరు మహారాజా హరి సింగ్. 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చేసిన తర్వాత మతాల ప్రాతిపదికన దేశాలుగా విభజించబడ్డాయి. పాకిస్తాన్ వేరుగా, ఇండియా వేరుగా. అట్లా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా పాకిస్తాన్ అయింది. ఇంకా ఇండియాలో ఉన్న 550కి పైగా రాజ్యాల్లో దాదాపు అన్ని రాజ్యాలు ఇండియన్ యూనియన్ లో కలిసిపోయాయి. కానీ ఒక్క కశ్మీర్, హైదరాబాద్ మాత్రం ఇండియన్ యూనియన్ లో కలవడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు మనం కశ్మీర్ సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి చెప్తాను. హైదరాబాద్ ఎందుకు కలవలేదనే విషయాన్ని నేను రజాకార్ల వీడియోలో డిస్కస్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీలుంటే చూడండి. సరే, అయితే కశ్మీర్ రాజుకి అప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పాకిస్తాన్లో కలిసిపోవడం, అంటే కశ్మీర్ని పాకిస్తాన్లో కలిపేయడం. 2 ఇండియన్ యూనియన్లో విలీనం చేసేయడం. 3వది రెండిట్లో కలవకుండా ఇండిపెండెంట్గా సపరేట్ కంట్రీగా ఉండిపోవడం. అప్పటి కశ్మీర్ మహారాజా హరి సింగ్ ఇండిపెండెంట్గా ఉండడానికి డిసిజన్ తీసుకున్నాడు. సరే, ఇలా ఉంటే స్వాతంత్రం వచ్చినటువంటి కొద్ది రోజులకే మహారాజా హరి సింగ్ ఒక ఏరియాలోని రైతుల మీద విపరీతంగా పన్నుల్ని విధించడం వల్ల అక్కడ తిరుగుబాటు మొదలైంది. దీంట్లో పాకిస్తాన్లోని నార్త్ వెస్ట్ ఏరియాలో ఉండేటటువంటి పష్తూన్ అనే తెగల వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ తీసుకొని వాళ్ళ సరిహద్దులు దాటి కశ్మీర్లోకి ప్రవేశించేవాళ్ళు. అట్లా కశ్మీర్లో ఉన్నటువంటి లోకల్ ప్రజల్ని రెచ్చగొట్టి కశ్మీర్ రాజు పరిపాలన నుంచి విముక్తి కల్పించి పాకిస్తాన్లో విలీనం చేయాలనేది వాళ్ళ వ్యూహం. అప్పుడు కశ్మీర్ సంస్థానానికి సైనిక బలం అంతగా లేదు. దాంతో ఏమైందంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతిని కశ్మీర్ స్టేట్లో అరాచకం పెరిగిపోయేది. అట్లా కశ్మీర్లో పాకిస్తాన్ కంట్రోలింగ్ పెరిగిపోయేది. దీంతో గతి లేక కశ్మీర్ రాజు ఏం చేశారంటే హెల్ప్ కోసం ఇండియా దగ్గరకు వచ్చారు. అప్పటికే నెహ్రూ గారు ప్రధాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్. పటేల్ గారే 550కి పైగా ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండియన్ యూనియన్లో కలవడానికి స్ట్రాటజీస్ అమలు చేశారు కదా. కశ్మీర్ రాజు హెల్ప్ అడగగానే ఇండియా హెల్ప్ చేస్తామని చెప్పింది, ఇండియన్ ఆర్మీని పంపిస్తామని కూడా చెప్పింది. కానీ ఒక్క కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ ఏంటంటే కశ్మీర్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేసేయాలని. దానికి మహారాజా హరి సింగ్ ఒప్పుకున్నాడు, సైన్ కూడా చేశాడు. ఆ ఒప్పందాన్నే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ అంటారు. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ ఒప్పందం వ్యాలిడ్ కాదని వాదిస్తూ వచ్చింది. ఇండియన్ గవర్నమెంట్ ప్రెషర్ పెట్టి రాజా హరి సింగ్ తో ఇండియా ఈ ఒప్పందం చేసుకుందని వాదించింది. ఆ వెంటనే ఇండియన్ ఆర్మీని శ్రీనగర్కి పంపించారు. పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం జరిగింది. ఇండియన్ ఆర్మీ అప్పటికే కశ్మీర్లో ప్రవేశించినటువంటి పాకిస్తాన్ యొక్క అరాచక మూకల్ని తరిమి కొడుతూ ఉంది. అప్పుడు జరిగినటువంటి ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ వార్ కొన్ని నెలలుగా తీవ్రంగా జరిగింది. సరిగ్గా అదే టైంలో నెహ్రూ గారు తీసుకున్న డెసిషన్స్ చాలా తప్పు అని ఇప్పటికీ అంటారు.
1947 ఎండింగ్లో యుద్ధం జరుగుతున్న టైంలో ఇండియా మిలిటరీ పైన నెహ్రూ విశ్వాసం ఉంచలేదు, అంటే నమ్మలేదు. కానీ లార్డ్ మౌంట్ బ్యాటన్ని నమ్మారు. ఇతనెవరంటే ఇండియాకి బ్రిటన్ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశానికి పనిచేసినటువంటి ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అన్నమాట. అదే టైంలో ఈ కశ్మీర్ ఇష్యూ పైన ఇండియా ఏం చేసింది, యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్ళింది. మన దగ్గర ఆల్రెడీ కశ్మీర్ రాజు సైన్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ ఉంది కదా, ఆ ప్రూఫ్ ఉంచుకొని కూడా అనవసరంగా ఇండియా యుఎన్ని ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ చేసింది. నిజానికి ఈ కశ్మీర్ ఇష్యూ అనేది ఇండియా యొక్క ఇంటర్నల్ మ్యాటర్, యుఎన్ దగ్గరికి వెళ్లకుండా ఉండాల్సింది. ఇవాళ కాకపోతే రేపైనా కానీ ఇండియన్ ఆర్మీ పోరాడి కశ్మీర్ స్టేట్ మొత్తాన్ని కూడా సాధించుకొని వచ్చేది. కానీ నెహ్రూ ఆర్మీ పైన నమ్మకం ఉంచకుండా ఈ తప్పు చేశారు. అయితే 1948 జనవరిలో సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏం చేసిందంటే యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనే దాన్ని అపాయింట్ చేసింది. దీని టాస్క్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇండియా పాకిస్తాన్ మధ్య మీడియేషన్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, ఆ సమస్య పరిష్కరించేలా ప్రయత్నించడం అన్నమాట. ఇదేం చేసింది, ఇటు ఇండియా వాదన పట్టించుకోకుండా అటు పాకిస్తాన్ వాదన సరిగ్గా పట్టించుకోకుండా కశ్మీర్ని విభజించింది. ఒక 830 కిలోమీటర్ల పొడవైన ఒక సీజ్ ఫైర్ లైన్ని డ్రా చేసింది. అదే ఇప్పటి లైన్ ఆఫ్ కంట్రోల్గా మనం పిలుస్తున్నాం. అంటే పిఓకేకి కశ్మీర్కి మధ్యలో ఉన్నటువంటి లైన్ అన్నమాట. కండిషన్ ఏం పెట్టిందంటే పాకిస్తాన్ ఇండియాల ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆ లైన్కి ఎవరి వైపు వాళ్ళు ఉండాలి. తర్వాత ప్లెబిసైట్ చేయాలని డిసైడ్ చేశారు. ప్లెబిసైట్ అంటే ఇక్కడ ప్రజల అభిప్రాయం తీసుకోవాలని చెప్పి. కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్లో కలవాలనుకుంటున్నారా లేదంటే ఇండియాలో ఉండిపోవాలనుకుంటున్నారా అనే అభిప్రాయం ప్రజల నుంచి తీసుకోవాలనుకున్నారు. కానీ లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా బాగైన తర్వాత 1949 జనవరిలో ఇండియా మిలిటరీని తగ్గించింది. కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళ మిలిటరీని కంటిన్యూ చేసింది. తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య కరాచీలో ఒక అగ్రిమెంట్ జరిగింది 1949లో. యునైటెడ్ నేషన్స్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్ సమక్షంలో ఇండియా పాకిస్తాన్ మిలిటరీ రిప్రజెంటేటివ్స్ దీని మీద సైన్ చేశారు. ఇదేంటంటే సీజ్ ఫైర్ లైన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా అగ్రిమెంట్ అన్నమాట. ఈ సీజ్ ఫైర్ లైన్ అంటే కాల్పుల విరమణ రేఖ అన్నమాట. అంటే కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఏ దేశం యొక్క మిలిటరీ కూడా మొదటగా ఇంకొక దేశ మిలిటరీ పైన కాల్పులు చేయకూడదు, అంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో. అప్పటికి ఈ సీజ్ ఫైర్ లైన్ ప్రకారం జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో 1/3 భూభాగం పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉండిపోయింది. దీన్ని గిల్గిత్ బాల్టిస్తాన్ అంటారు. ఇది ఆజాద్ కశ్మీర్ అని పాకిస్తాన్లో అంటారు. మన ఇండియాలో మాత్రం మొత్తం కలిపి పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటాం. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఇటు ఇండియా చూపిస్తున్న మ్యాప్స్ని కానీ అటు పాకిస్తాన్ చూపిస్తున్న మ్యాప్స్ని కానీ కన్సిడర్ చేయదు. కానీ పాకిస్తాన్ పొలిటికల్ మ్యాప్ మాత్రం మొత్తం జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ఏరియా మొత్తం వాళ్ళ మ్యాప్లోనే చూపించుకుంటుంది. కానీ మనకు తెలుసు ఇది నిజం కాదు. కానీ ఈ గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు మాత్రం పాకిస్తాన్లో కలిస్తే తమ హక్కులుండవు, సో తాము ఇండియాలోనే కలిసిపోతామని చెప్తూ ఉన్నారు. మరి అప్పుడు నెహ్రూ గారు ఇండియన్ ఆర్మీ పైన విశ్వాసం ఉంచి ఉంటే గనక, యుఎన్కి వెళ్లకుండా ఇంకొన్ని రోజులు అలాగే ఆగి ఉండుంటే గనక కశ్మీర్ మొత్తాన్ని ఇండియా స్వాధీనం చేసుకుని ఉండేదని అంటారు. సో ఇక్కడే నెహ్రూ మిస్టేక్స్ చేశారని కూడా ఓ సందర్భంలో ఆయనే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇది ఇండియాలో హాట్ టాపిక్ అయింది. సో ఇలా ఇండియా పాకిస్తాన్ మధ్య శత్రుత్వానికి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ప్రధానమైనటువంటి కారణంగా మారింది. నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే ఇలా అయిందని చెప్తారు. ఇప్పటికీ కూడా ఆ సమస్య అలాగే కొనసాగుతుంది. సో దీనిపైన ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు వస్తాయో మనం చూడాల్సి ఉంది. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఫేస్బుక్ పేజ్ని, ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇట్లానే వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని. పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను.